చూస్తున్నాము హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్లో దారుణం చోటు చేసుకుంది. అడ్వకేట్ కాజా మొహియుద్దీన్ ఆయన పైన ఒక హత్యాయత్నానికి అటెంప్ట్ చేశారు. ఉదయం మొహియుద్దీన్పై ప్రత్యర్థులు అటాక్ చేశారు. తన ఇంటి ముందు బయటకు వచ్చిన తర్వాత మొహియుద్దీన్ కారు ఎక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో కారుతో బలంగా ఢీ కొట్టారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. ఒకసారి ఆ విజువల్ రైట్ సైడ్ బాక్స్లో మన విజువల్లో చూడొచ్చు. ఇనోవా కారులో తన బ్యాగును పెట్టుకొని డోర్ క్లోజ్ చేశాడు. ఇటు లెఫ్ట్ సైడ్ తిరిగి చూడంగానే ఎదురుగా ఒక బ్లాక్ కలర్ స్కార్పియో. సినిమా ఫక్కీలోనే, సినిమా స్టైల్లోనే, సినిమాలో చూపించినట్టు తను బయటికి వచ్చి ఇంట్లోంచి, తన ఇంటి ముందే ఇది, తన ఇంట్లోంచి బయటికి వచ్చి ఆ కారు, ఇనోవా కారులో తన బ్యాగ్ అవన్నీ పెట్టుకొని తను ఎక్కుతున్న సమయంలోనే ఒక పక్కా ప్లాన్ పథకం ప్రకారమే ఆ స్కార్పియో కారు ఆ వీధిలోకి వచ్చి చాలాసేపు వెయిట్ చేసింది. ఎక్కడి నుంచి అయితే మనం విజువల్ చూస్తున్నామో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఆన్ చేసుకొని చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఈ మొహియుద్దీన్ బయటకు వస్తాడని. వచ్చిన వెంటనే స్పీడ్ని పెంచింది ఆ స్కార్పియో కారు. ఒక్కసారిగా వచ్చి మొహియుద్దీన్ని గుద్దితే రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు గాల్లో ఎగిరిపడ్డాడు. ముందు ఉన్న కారుని దాటుకొని మరి పడిపోయారంటే ఆలోచించుకోండి. ఇనోవా కారుకి అతను పడిపోయిన చోటుకి మధ్యలో ఒక వైట్ కలర్ మారుతి సెలెరియో కారు ఉంది. ఆ సెలెరియో కార్ని కూడా దాటుకొని పడిపోయారు. అంత దూరం, దాదాపు ఒక 10-15 ఫీట్లు దూరం ఎగిరి పడ్డారంటే అర్థం చేసుకోండి ఎంత స్పీడ్లో వచ్చి తనని ఒక పక్కా ప్లాన్ పథకం ప్రకారమే. ఆ రోడ్లో ఎలాంటి ట్రాఫిక్ లేదు, చుట్టుపక్కల ఎలాంటి వ్యక్తులు కూడా లేరు. రైట్ సైడ్లో వెళ్ళే అవకాశం ఉన్నా డైరెక్ట్గా వచ్చి తనని హిట్ చేసింది. సో ఇది ఒక పక్కా ప్లాను, పక్కా పథకం ప్రకారమే మొయినుద్దీన్ని అటాక్ చేశారు అంటూ ఇటు అడ్వకేట్స్ సంఘానికి సంబంధించిన చాలామంది ప్రస్తుతానికి నిరసన వ్యక్తపరుస్తున్నారు. తనకి న్యాయం చేయాలి, న్యాయ వ్యవస్థ మీద ఇది ఒక దెబ్బ లాంటిది, న్యాయ వ్యవస్థని కావాలనే ఇలా చేస్తున్నారు. ప్రత్యర్థులు కొంతమంది తను కేసు వాదించిన ప్రత్యర్థుల, మరి పర్సనల్గా తనకి ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళ హై స్పీడ్లో వచ్చి ఢీ కొట్టి దాని తర్వాత అక్కడి నుంచి ఆ వెహికల్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కారు ఢీ కొట్టిన వెంటనే మొహియుద్దీన్ గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఒక 15 ఫీట్లు ఎగిరిపడ్డాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్పీడ్లో వచ్చి దాడి చేశారు. మరో పక్కన అడ్వకేట్ మొహియుద్దీన్ ప్రస్తుతానికి తీవ్ర గాయాల పాలయ్యాడు. అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది, చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నట్టు. వెంటనే కుటుంబ సభ్యులు ఇంట్లోంచి బయటకు వచ్చారు. మొహియుద్దీన్ని చూసి తనని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. హాస్పిటల్లో ప్రస్తుతానికి తన పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అడ్వకేట్ సంఘాలు కూడా ప్రస్తుతానికి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఇమీడియట్గా ఆ స్కార్పియోలో వచ్చిన వ్యక్తులని, ఆ దుండగులని అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉదయం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటి ముందు, తన ఇంట్లో సాధారణంగా ప్రతిరోజు తన పనులు చేసుకొని దాని తర్వాత ఎలాగైతే తను బయలుదేరి బయటికి వెళ్తుంటాడో అలాగే తన ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఆ ఇనోవా కారులో ఒక బ్యాగ్ని ప్లేస్ చేశాడు. మొదటగా ఆ బ్యాగ్ని ప్లేస్ చేసి ఆ మిడిల్ రోలో ఉన్న సీట్స్కి సంబంధించిన ఆ డోర్ని క్లోజ్ చేసి ముందుగా ఒక రైట్ సైడ్ లుక్ ఇచ్చి తర్వాత వెనకకి ఏదో వెహికల్ వస్తున్న సౌండ్ని ఆయన గమనించగలిగారు. మొహియుద్దీన్ గమనించి వెనకకి లెఫ్ట్కి తిరిగిన వెంటనే ఆ స్కార్పియో కారు ఎదురుగా వచ్చి హై స్పీడ్లో వచ్చి ఆయన ఢీ కొట్టేసింది. దాదాపు ఒక 15 ఫీట్ల దూరంలో ఎగిరిపడ్డాడంటే అర్థం చేసుకోండి ఎంత స్పీడ్లో. అది ఒక సాధారణమైన ఒక స్ట్రీటే, ఒక నార్మల్ వీధి, కానీ దాంట్లో ఎంత స్పీడ్లో ఉండాలి. ఒక మనిషి 15 ఫీట్లు ఎగిరి పడాలి అంటే ఎంత స్పీడ్ ఉండాలి? 80-100 అంత స్పీడ్లో అతన్ని అటాక్ చేసి ఇమీడియట్గా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు, ఈ విజువల్లో చూడండి, ఆ ఇనోవా కార్కి సంబంధించి ముందు బంపర్ ఏరియా మాత్రమే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. మరొక కార్ ముందు ఒక షట్టర్స్ ఉన్నాయి, షాప్ ఉంది, షాప్కి ఎదురుగా ఒక కార్ పార్క్ చేస్తుంది, మారుతి సెలెరియో వైట్ కలర్ కార్. ఆ కారును దాటుకొని మరీ తను పడిపోయాడు. చూడండి, ఎగ్జాక్ట్లీ ఈ కారు దగ్గర మొదలైతే
ఆ కారు అవతల పడిపోయి కింద పడిపోయిన పరిస్థితి. కొంతసేపు తనకి చలనం లేదు. అంత దూరం ఎగిరి పడిపోయిన తర్వాత తనకి కొన్ని క్షణాలు, కొన్ని సెకండ్ల పాటు అసలు ఏం జరుగుతుందో కూడా అతనికి అర్థం కాలేదు. దాని తర్వాత హుటాహుటిన ఇంట్లో ఉన్న బంధువులు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పరిగెట్టుకుంటూ బయటికి రోడ్డుపైకి ఉరికి వచ్చి మొహియుద్దీన్ని తీసుకొని దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీవ్ర గాయాలయ్యాయి. 15 ఫీట్లు ఎగిరి పడ్డాడంటే అర్థం చేసుకోవచ్చు. తన కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయిపోయాయి. తన తలకు కూడా తీవ్రమైన గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అడ్వకేట్ సంఘాలు కూడా దీన్ని విమర్శిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ పైన ఇది దాడిగా పరిగణించాలి అంటూ అడ్వకేట్ సంఘాలు కూడా చెప్తున్నాయి. మొత్తం మీద దీనిపైన ప్రస్తుతానికి పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసుని స్వీకరించారు. సీసీటీవీ ఫుటేజెస్ అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరు చేసుంటారు, ఎందుకు చేసుంటారు, ఆ వివరాలన్నీ కూడా ఆరా తీసే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ఒక పక్కా ప్లాన్ పథకం ప్రకారమే మరి చంపాలన్న ఉద్దేశంతోనే ఈ ఘటనకి పాల్పడ్డారా? ప్రస్తుతానికి మొహియుద్దీన్ ప్రాణాలకి అపాయ స్థితిలోనే ఉన్నాడు. తను కొంత సీరియస్ కండిషన్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మరి కావాలనే మొహియుద్దీన్ని చంపాలన్న ఉద్దేశంతోనే అటాక్ చేసినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తనని బతకకుండా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో బతికే అవకాశం ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ అటాక్ చేసినట్టు చాలా క్లియర్గా ఆ విజువల్స్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, అసలు ఒక సినిమా స్టైల్లోనే ఒక క్రైమ్ సీన్ తలపిస్తుంది. సినిమా స్టైల్లోనే తను ఇంట్లోంచి బయటకు వచ్చాడు, ఒక బ్యాగ్ తీసుకొని వచ్చాడు, కారులో ఆ బ్యాగ్ని ప్లేస్ చేసి సాధారణంగా ఏదో వెహికల్ వస్తుంది, వాహనం తన వైపు అన్నట్టు లెఫ్ట్కి తిరిగి చూడంగానే ఎదురుగా మృత్యువే తనకి ఎదురుపడింది అనుకోవచ్చా? ప్రస్తుతానికి మొహియుద్దీన్ పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్, హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. అడ్వకేట్ ఖాజా మొహియుద్దీన్ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. సినిమా పక్కిలో అంటే ఇదంతా యాజితంగానో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గానో జరిగింది కాదు. కావాలని టార్గెటెడ్ గా అడ్వకేట్ మొహియుద్దీన్ పైన మర్డర్ అటెంప్ట్ జరిగిందని అని కూడా ఇప్పటికే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారో తెలుస్తా ఉంది. అంటే ఉదయం మొహియుద్దీన్ మీద అటాక్ చేసిన సంబంధించిన దాని విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇంటి నుంచి బయటకు వచ్చిన మొహియుద్దీన్ కారుతో బలంగా కొట్టారు దుండగులు. ఇదంతా కూడా పక్కా ప్లాన్. అంటే ఏ సమయానికి బయటకు వస్తాడు, ఏ సమయంలో ఆ ప్లేస్ లో ఉంటాడని చెప్పని దూరం నుంచి గమనిస్తున్న కొంతమంది వ్యక్తులతో పాటు మొహియుద్దీన్ ఇంటి ఎదురుగా ఉన్న కొంతమంది అబ్జర్వ్ చేస్తూ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ కారు స్పీడ్ గా వచ్చి ఆయన్ను ఢీకొన్నట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలుతారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. అయితే అడ్వకేట్ కోసం ఈ రకంగా దారుణంగా చేశారంటే గతంలో ఆయన డీల్ చేసిన కేసు వ్యవహారంలో ఆయనకున్న శత్రువులే ఈ రకమైన ఘటనకు పాల్పడి ఎలాగైనా సరే చంపాలి అని చెప్పిస్తున్న ఒక ఇంటెన్షన్ తోటే కారుతో గుద్ది ఆయన్ను దాడి చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ స్పీడ్ కూడా, కారు స్పీడ్ కూడా అంటే నార్మల్ గా కాకుండా హై స్పీడ్ తో వచ్చి ఇంటెన్స్ గా గుద్దినట్టు కూడా ప్రస్తుతం పోలీసులో ఇన్వెస్టిగేషన్ తెలియడం తెలుస్తా ఉంది. ఆ కారు గుద్దుగానే ఒక్కసారి కానీ గాలిలో ఎగిరిపడ్డ విధానం చూస్తుంటే అతను చనిపోవాలి అన్న ఇంటెన్షన్ తోటి, తర్వాత పక్కా ప్లాన్ తోటి ముందస్తుగా వేసుకున్న స్కెచ్ ప్రకారమే ఈ ఘటనకు పాల్పడడం తెలుస్తా ఉంది. వెంటనే హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం అయితే మాత్రం అతని పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం ఉంటా ఉంది. అంటే పట్టపగలు నెట్ రోడ్డు మీద ఇంటెన్షనల్ గా ఒక అడ్వకేట్ అంటే లీగల్ అడ్వకేట్ మీద ఇలాంటి ఘటన జరిగింది అంటే ఇప్పుడు క్రైమ్ అనేది ఒక ఢిల్లీ స్టైల్లో, ఢిల్లీలో కూడా ఎవరైనా టార్గెట్ చేశారంటే నెట్ రోడ్డు మీద చెప్పే సందర్భాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగాయి. అయితే అడ్వకేట్ మీద జరగడం అనేది ఈ మధ్య కాలంలో ఇదే ఘటన కాబట్టి పోలీసులు చాలా సీరియస్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఘటనకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరు, కార్ నెంబర్ ఏంటి, దాని మీద ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాని మీద గతంలో మొహియుద్దీన్ తో ఉన్న గొడవల కారణంగానే ఈ రకమైన ఘటనకు పాల్పడ్డారన్న ప్రాథమిక సమాచారం అయితే పోలీసు ఇన్వెస్టిగేషన్ మాత్రం ఇంకా కొనసాగుతా ఉంది. కళ్యాణ్, రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అడ్వకేట్ మొహియుద్దీన్ పైన కావాలనే అటాక్ చేశారు దుండగులు. ఆ వీధిలో ఉదయం నుంచి తాను బయటికి ఎప్పుడు వస్తాడంటూ వెయిట్ చేయడం జరిగింది. వెయిట్ చేసిన తర్వాత మొహియుద్దీన్ బయటికి వచ్చి తన కారులో ఒక బ్యాగ్ని పెట్టి తన కార్ డ్రైవింగ్ సీట్లో ఎక్కే సమయంలోనే ఆ గ్యాప్లోనే అదును చూసుకున్నారు. వాళ్ళు ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. ఇమీడియట్గా అతి వేగంగా సుమారు 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చి మొహియుద్దీన్ని ఒక్కసారిగా అడ్డీ కొట్టడంతో దాదాపు 10 నుంచి 15 ఫీట్ల దూరం ఎగిరి పడిపోవడం జరిగింది. ఆయన పడిపోయిన పద్ధతిలో చూస్తే ఆయన తీవ్ర గాయాలయ్యే. ప్రస్తుతానికి ఆయనని కుటుంబ సభ్యులు బయటికి వచ్చి హుటాహుటిన ఆసుపత్రికి
తరలించారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉంది. మరి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని ప్రస్తుతానికి ఆ వెహికల్ నంబర్ని ట్రేస్ చేస్తూ ఆ వ్యక్తులను ట్రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ పైన దాడి అంటూ మరోపక్కన అడ్వకేట్ సంఘాలు అసోసియేషన్స్ సంబంధించిన మెంబర్స్ కూడా ప్రస్తుతానికి వాదిస్తున్నారు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనని చూస్తే మీకేమనిపిస్తుంది? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొంతమంది దుండగులు అని మీరు అభిప్రాయపడుతున్నారు. ఒక సినిమా స్టైల్లోనే, ఆల్మోస్ట్ సినిమా స్టైల్లోనే తనని మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. తను చంపాలన్న ఉద్దేశంతోనే ఈ అటాక్ జరిగిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.